వాటర్ బాటిల్ స్కూల్, కాలేజ్, ఆఫీస్, చివరికి ఇంట్లో కూడా మంచినీటిని బాటిల్తోనే తాగడం చాలా మందికి అలవాటుగా మారింది. ప్లాస్టిక్ వాడకూడదు, ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగకూడదు అని ఎంతమంది చెప్పినా పట్టించుకోవడం లేదు. అయితే ఇప్పుడు అమెరికాకు చెందిన waterfilterguru.com అనే సంస్థ వాటర్ బాటిల్స్ మీద కొన్ని పరిశోధనలు చేసింది. అదేంటంటే, ఒక టాయిలెట్ సీట్ పై ఉండే బ్యాక్టీరియా కంటే 40,000 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ప్లాస్టిక్ బాటిల్లో ఉంటుందని ఈ పరిశోధనలో తేలింది. సాధారణంగా చిన్నపిల్లల బొమ్మలు, కిచెన్ సింకుల్లో సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయని అందరూ భావిస్తారు. కానీ అన్నిటికంటే ఎక్కువ సూక్ష్మజీవులు ప్లాస్టిక్ బాటిళ్లలోనే ఉంటాయని ఈ పరిశోధనలో తేలింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం కూడా తెలిసింది. ప్లాస్టిక్ బాటిళ్ల కంటే వాటి మూతలపై బ్యాక్టీరియా తక్కువగా ఉంటుంది. ఇక ప్లాస్టిక్ బాటిళ్లలో చాలా రకాల బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా వల్ల రకరకాల ఇన్ఫెక్షన్లతో పాటు ప్రమాదకరమైన జీర్ణాశయ సమస్యలు వస్తాయని పరిశోధకులు వివరించారు. కాబట్టి ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను రోజుకు ఒక్కసారైనా సబ్బు, వేడి నీళ్లతో కడగాలి. వారానికి ఒకసారి శానిటైజర్తో శుభ్రపరచాలి. అసలు ఈ గొడవంతా వద్దు అనుకుంటే మాత్రం ప్లాస్టిక్ బాటిళ్ల వాడకం మానేసి రాగి లేదంటే మట్టి వాటర్ బాటిళ్లను వాడటం మంచిది. ఇదేం చిన్న విషయం కాదు. కాబట్టి ఈ ముఖ్యమైన సమాచారాన్ని ఖచ్చితంగా మీ సన్నిహితులందరికీ షేర్ చేయండి. అలాగే వే2న్యూస్ యాప్ని తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోండి.